ప్రేమంటే కేవలం ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులున్నా సరే సరిచేసి తోడుగా నిలవటం. గుర్తుంచుకోండి. నిజమైన ప్రేమకి అర్థం ఏమిటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే. అర్థమైందనుకుంటా. రాతల్లో లేనివారి కోసం రాత్రంతా బాధపడుతూ ఉంటాం. రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడుతూ ఉంటాం. జ్ఞాపకాలను మర్చిపోలేము, అలాగే బాధ్యతలను వదులుకోలేము. ఇదే కదా జీవితం అంటే. మౌనం అనేది కొన్ని మాటలకు పునాది, అలాగే మరికొన్నింటికి అది సమాధి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితే నచ్చుతుంది, అలాగే కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధంలో తప్పు ఎవరిది అన్నది ముఖ్యం కాదు, జీవితం ఎవరిది అన్నదే ముఖ్యం. కొన్ని పరిచయాలకు కాలపరిమితి తక్కువ, కానీ అవి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. దూరం అవ్వలేనంత దగ్గరగా వచ్చిన తరువాత దూరం పెడితే ఆ బాధ అనుభవిస్తేనే కానీ అర్థం అవ్వదు.